సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ భాగంలో ధువాధార గురించి చూద్దాం. మొన్ననే 3వసారి ధువాధార దర్శనం చేశాను. ధువాధార పేరు చక్కగా ఉన్నది. దృశ్యం అంతా పేరులో వ్యక్తమవుతోంది. దీనిని చూడగా ధారధువా అని ఎందుకు పిలువరాదు అని అనిపించింది. ధువాధార పడుతున్నది. పేనములు ఎగురుతున్నాయి. తుషారములుగా ఏర్పడి మబ్బుల వలె తేలియాడుతున్నాయి. అతః ధారధువా నామమే సార్థకమని తోస్తున్నది. కానీ ఈ పేరు ప్రచారంలోకి రాదు. మార్గమధ్యంలో గుండ్రటి రాళ్ళు, తళతళలాడే చెరువును గమనిస్తూ నర్మదా తీరం చేరుకున్నాము. దారిలో ఉన్న దృశ్యాలు ఇది కావ్యభూమి అని తప్పక చెబుతాయి. 4 పక్కల చెట్లు ఆటకు సిద్ధంగా నిలబడినట్లు ఉన్నాయి. ఒక పెద్ద గుట్ట సమీపంలో విరిగి పడిపోయింది. ఆ దిబ్బ మీద చెట్లు మొదలు విరిగిపడినా అందుకు విచారించటం లేదు. అటువంటి చెట్లను చూసి జీవన దీక్షను స్వీకరించి ముందుకు సాగాలి. కొండలు గుట్టలు కూడా బ్రద్దలవుతాయి. బ్రద్దలైనవి సులువుగా అతకవు. ఈ విరిగిన గుట్ట ఒక పెద్ద శిఖరము, 1-2 స్తూపాలుగా మారినది. వినాశము నుండి నూతన సృష్టి జరగకపోతే కల్పనాశక్తి ఉన్నదని కవి ఎలా రుజువు చేస్తాడు? శిఖరంపై నుంచి క్రింద వరకు ఉన్న రాళ్ల నీరు దారుఢ్యాన్ని, తరళ స్వభావాన్ని రెంటినీ మనసులో స్ఫురింపజేసి ఆలోచనలను కలిగిస్తున్నాయి. వంతెనను దాటి వచ్చి యోగినుల కొండపై నుంచి చూస్తే కనిపించే సామాన్య దృశ్యాన్ని దిగువన గమనించాము. ఈ అతి సామాన్య దృశ్యం చూసి కోపగించలేదు. కడుపేదలైన పనివారు ఈ రాతి నుండి చేసిన చిన్న చిన్న వస్తువులను విక్రయానికి అంగడులలో ప్రదర్శిస్తున్నారు. తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, ఆకాశవర్ణపు పాలరాతి శివలింగాల ప్రక్కప్రక్కన సబ్బురాతితో చేసిన పెట్టెలు, శివాలయం, ఏనుగు బొమ్మలు, ఇంకా రకరకాల ఆట వస్తువులు స్వయంగా నిలబడి చూపురులను నిలవరిస్తున్నాయి. ఎవరి కంటికి నచ్చినది వారు తీసుకుంటున్నారు. ఈ ఆట వస్తువులన్నీ నేడు ఒకే చోట కలిసి ఉన్నాయి. రేపు ఏ ఏనుగు బొమ్మ ఎక్కడకు వెళుతుందో ఎవరు చెప్పగలరు? కొన్ని హిందూ దేశాన్ని దాటి పైకి వెళతాయి. అక్కడ ధారావాహికంగా ధువాధార సంగీతాన్ని సంవత్సరాల తరబడి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కాలినడకను ధువాధార వరకు 2 సార్లు వెళ్ళాను. మొదటిసారి రాత్రి వేళ నడిచి వెళ్ళాను. రెండవసారి ఉదయ స్నానం కోసం వెళ్ళాను. రెండింటి సౌందర్యం విశిష్టమైనది. ఈవేళ 3వ ప్రహరం 8వ వంతు 3 గంటలు ఎంచుకొని బయలుదేరాను కనుక ఎక్కువ తపస్సు చేయలేదు. వ్యవహారులు శ్రీ రాజేంద్రసింహ గారి తైలవాహనం మోటారు లభించినందున ఏమీ కష్టం లేకుండా ధువాధార చేరాము. సబ్బురాయి దొరికే చోట దిగి 3 దుకాణాలను దాటి రాళ్ల మధ్య నుంచి వెళ్ళి ధువాధార చేరుకున్నాము. రాళ్ళు అడ్డు వచ్చిన కొద్దీ నడవటం మజా ఎక్కువైంది. ప్రపాతమనగా జీవనమునకు అధఃపతనము. కానీ ఇక్కడ జీవన అధఃపతనము కనిపించటం లేదు. చీకట్లో మొదటిసారి డిసెంబరులో వెళ్ళాము. ఆకాశంలో మేఘాలు చంద్రునిపై షడ్యంత్ర రచన చేస్తున్నాయి. వెన్నెల రాత్రులైనా అమావాస్య భీషణత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. అమావాస్య రాత్రుల భయాన్ని ఆకాశంలో నక్షత్రాలు నవ్వుతూ పోగొట్టుతాయి. కానీ మేఘాల ముందు ఆ ఆశ ఏమీ కలగదు. చివరకు ధువాధార తనకు తానుగా మమ్మల్ని
ప్రసన్నులను చేసుకోవలసి వచ్చినది. ప్రార్థనతో ఆ రాత్రి ఆ ఆనందాన్ని పూర్తిగా పొంది తిరిగి వచ్చాము. 9-10 గంటలకు ఎండ హెచ్చవుతూ ఉండే సమయంలో త్రిపురీ కాంగ్రెస్ జరిగాక 2వ పర్యాయం వెళ్ళాను. ధువాధార సంపూర్ణ దర్శనం నాకు అప్పుడు లభించింది. మార్చి నెల. గ్రీష్మ ఋతు ప్రభావం నీటి మీద లేదు. పర్వతం ఎగుడు దిగుడు మెట్ల మీదుగా దిగి ధువాధార పడటం అవలోకించాను. ఆ నీరు పడటం, ఆ నీటి తుంపర్లు పైకి రావటం, వాటి గతి, చంచలత్వము స్థిరంగా మనసులో పాతుకుపోవటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. నవనవోన్మేషశాలిని ధారలు వేగమనే సమాధి ధరించి నిలబడిపోయాయా అని అనిమేష దృష్టితో చూసేవారికి అనిపిస్తుంది. పైకి నాచురంగులో కనిపించే ఆ రాళ్ళు నిజానికి ప్రేమవర్ణం అంటే ఎరుపు రంగు కలవి. నీటి వేగానికి విరిగిన రాతి ముక్క లోపల ఎర్రగా కనిపించినది. అది గాయం వలె ఎరుపెక్కినది. దీపావళి సమయం ధువాధార దర్శనానికి మంచి సమయం. వర్షం వలన కలిగే బురద దారిలో లేదు. వర్షాకాలంలో వస్తే అంతా జలమయం కావటం చేత ప్రపాతం ప్రత్యేకంగా కనిపించదు. హృదయాన్ని ఉర్రూతలూగించే ప్రపాతానికి బదులు వర్ష ఋతువులో తల గిర్రుమని తిరిగేలా సుడిగుండాలు కనిపిస్తాయి కాబోలు. ఈ సుడిగుండాల రుద్రస్వరూపం చూడ్డానికి ఇంతవరకు రాగలిగితే ఇక్కడకు రాకుండా ఉండను. ఈ భవరములు క్రాంతికి ప్రతీకములు. వీటి ఆకర్షణలో గొప్ప ప్రత్యేకత ఉన్నది. అప్పుడప్పుడు మృత్యుదేవత పిలుపులను అందిస్తుంది కూడా. దీపావళికి జలరాశి అధిక పుష్టంగానూ, ప్రపాతం శోభ అధిక సమృద్ధంగానూ ఉంటుంది. తీయటి ఎండను సేవించి వచ్చాక తుషారఫేనములతో సరస సల్లాపములు అధికంగా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నేటి దృశ్యం ఆశించినట్లుగా ఉన్నది. తుషార మేఘములు దూరానికి కనిపిస్తున్నాయి. పొగను చూసి అతిథులకు నోరూరినట్లు ఈ ధువాధార మేఘాలను చూసి ఈవేళ ఎటువంటి ఆతిథ్యం దొరుకుతుందో అని ఊహించసాగాను. ధారధువాలాంటి ప్రపాతం చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ అవసరార్థం వేసిన చెక్క పలకల వంతెన కూడా కళాత్మకంగా ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తుంది. నేను పరిచితమైన చోటుకు వెళ్ళి కూర్చొనగానే స్నేహార్ద్ర పవనం తుషారములతో బుడగలను నా మీదకు విసురుతూ స్వాగతం, సుస్వాగతం అని ఆహ్వానించింది. ఒక్క క్షణంలో యావత్తు బడలిక, ఖేదం తొలగిపోయి తాజాగా తయారయ్యాను. నవనవోన్మేష దృష్టితో ధువాధారను చూడసాగాను. ధువాధార ఒక అర్ధచంద్రాకారపు పర్వత కనుమ. నీరు మొత్తంగా క్రిందకు ఉరుకుతున్నప్పుడు మధ్యలో కనిపించే ఆకుపచ్చ రంగును చూస్తే విషాన్ని చూసినంత భయం కలుగుతుంది. దీనికి ఎడమను నా కుడి ప్రక్కన ఒక శిల ఏనుగు తలవలే పైకి వచ్చి ఉన్నది. దానిపైనుంచి నీరు క్రింద కురుకుతున్నప్పుడు వజ్రాల హారంలోని అసంఖ్యాకమైన వజ్రములు ఒకదానితో మరొకటి ఢీకొడుతున్నాయా అనిపిస్తుంది. అవి ఎగురుతూ నీటిని తెల్లబరుస్తున్నాయి. మధ్యనున్న ముఖ్య ప్రపాతం క్రిందకు ఉరకటం, మళ్ళీ అంత వేగంతో పొగలు పొగలుగా ప్రపాతం పైకి చిమ్మటం చూస్తుంటే దీపావళి మందుగుండు సామాను ప్రేలుడు దృశ్యం దీని ముందు తీసికట్టుగా ఉంటుంది. నీరు పైకి ఎత్తుగా చిమ్మి తుషారములు విరిగి పడతాయి. ఒకటి శిథిలమై పడుతుండగా మరొకటి ఇంకా శక్తితో పైకి ఎగురుతుంది. ఆ జలకణాలు భూమి ఆకర్షణను మరచి ధూపాకారంలో వ్యోమ విహారం చేస్తాయి. ఈ తుషారాలు కాస్త పైకి రాగానే గాలి 4 దిక్కులా వీటిని చిమ్ముతుంది. ఈ తరగలు, సురుసులు కెరటాల వలె గాలిలో తేలియాడినప్పుడు సుందరమైన బుటేదారీ పనిచేసిన దుకూలములు ఎగురుతున్నట్లు తోచినది. దిగువనున్న నీటి శోభ వర్ణనాతీతం. నీరు
అద్వైతానందంతో క్రిందకు జారుతోంది. ఎంత క్రిందకు పడుతున్నదో తిరిగి అంత పైకి ఎగురుతోంది. ఆకుపచ్చ రంగు నుండి తెల్లటి ఫేనమును తయారు చేస్తోంది. నీరు ఇష్టం వచ్చినట్లు విహారం చేస్తోంది. ఈ అపూర్వానందాన్ని గుర్తు తెచ్చుకొని దిగువనున్న నీరు పొంగి పొరలుతోంది. ధోబీఘాటు వరకు పొంగి పొరలే ప్రవాహాన్ని సబ్బు నురుగలతో అరసికులైన వారు మాత్రమే పోలుస్తారు. చాకలివాని సబ్బు నీరు మైలగా ఉంటుంది. అందులో గతిస్ఫూర్తి ఉండదు. నిర్లక్ష్యము, తాండవము రెండూ ఉండవు. అందులో నవ్వులు ఉండవు. నిర్మలమైన భావాల గుర్తులు ముఖం మీద కనపడవు. ఇక్కడ నీటిని చూడగానే ధోబీఘాటు స్మరణ ఎందుకు అవుతుంది? అందులో ఏమీ ఔచిత్యం లేదు. మనుష్యులు సమాధి స్థితిని కోరువారు ఇక్కడకు రావాలి. వారు ఏ కారణం చేత నిరాశపడనవసరం లేదు. కుడివైపు కొండ 2 మెట్లు దిగాను. ఈ మారు ఉపనిషత్తులు జ్ఞాపకం చేసుకున్నాను. సూర్యుడు తాపం కలిగిస్తున్నాడు. నేను ఉపనిషత్తులు గానం చేయసాగాను. పూషన్నే కర్ష యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజో అని పాఠాంతమందు ఓం కృతోస్మర కృతం స్మర అని చెప్పుకున్నాక నా గత 3 సంవత్సరాల జీవితం యావత్తు ఈ జీవనధార సమక్షంలో పరీక్షకు పెట్టినట్లు అనిపించింది. అప్పటికే నా జీవనం పూర్తిగా ప్రక్షాళమైనట్లు లేదు. పవిత్రమైనట్లు నాకు తోచక కొట్టుమిట్టాడుతున్నాను. మరుక్షణమే ఈ గత 3 సంవత్సరాల స్మృతి తుషార రూపం ధరించి ఆకాశంలో ఎగురుతోంది. నేను ప్రపాతంతో తాదాత్మ్యం చెందాను. ఈ ప్రపాతం పూర్ణమైనది. ఈ పూర్ణత్వమందు నాది కూడా ఒక అంశము. అతః తత్వతః పూర్ణుడను. మేము ఉభయులము విసదృశమైన వారము కాము. ఒకే పరమతత్వానికి చెందిన చిన్న పెద్ద విభూతులు ఇవి 2 అనే జ్ఞానం కలగడంతో చిత్తం శాంతించినది. నేను పైకి వచ్చాను. చిరంజీవి సరోజిని కూడా ఈ యావత్తు దృశ్యాన్ని ఉత్సాహంతో తన్మయం చెంది చూడసాగింది. ఈ ఆనందాన్ని ఎలా అర్థం చేసుకోవటం, ఎలా జీర్ణం చేసుకోవటం, దీనిని తిరిగి ఎలా వ్యక్తం చేయటమనే ఆందోళన ఆమె చూపులలో వ్యక్తమవుతోంది. ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళి చౌసట్యోగినుల దర్శనం చేయాలి. నర్మదా ప్రవాహాన్ని రక్షించే తెలుపు, పసుపు, నీలం రంగు పర్వతాలను చూడాలి. పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్ళే సమయంలో అమ్మాయికి సుఖ దుఃఖ మిశ్రితమైన భావాలు కలిగినట్లుగా మాకు ధువాధారను చూసి ప్రణామం చేసి తిరిగి వెళ్ళే సమయంలో అవే భావాలు చెలరేగాయి. హిందూ దేశంలో ఇటువంటి ప్రపాతాలు అఖండ రూపంలో మనుష్యులకు ఉన్మత్తత కలిగించేటంత భవ్య రూపంలో అలరారుతున్నాయి. లక్షలాది సంవత్సరములు కాకపోయినా వేలాది సంవత్సరముల నుంచి ధువాధార జలపాతం పడుతున్నది. శ్రీరామచంద్రులు కూడా వచ్చారు కాబోలు. విశ్వామిత్ర, వశిష్ఠులు ఇక్కడ తానాలాడి ఉండవచ్చు. చంద్రగుప్త, సముద్రగుప్తుల సైనికులు ఈ ప్రదేశంలో వచ్చి జలవిహారాలు చేసి ఉండవచ్చు. శ్రీ శంకరాచార్యుల వారు తమ స్తోత్రాలను ఇక్కడ వల్లించి ఉండవచ్చు. కాలచూరి, వాకాట వంశాల వీరులు తమ గాయాలను ఇక్కడ ప్రక్షాళితం చేసుకుని ఉండవచ్చు. అల్హణాదేవి ఇక్కడ కూర్చుని చౌసట్యోగినుల మందిర ప్రతిష్టాపనకు తలపెట్టి ఉండవచ్చు. ముందు ముందు ధువాధార వద్ద ఏమేమి జరుగుతాయో ఎవరు చెప్పగలరు? ధువాధారకు ఏమీ తెలియదు. అది సతతము పడుతూ లేస్తూ తుషార రూపంలో ఉంటుంది. నవంబరు 1939. ఇది ధువాధార గురించి. వచ్చే భాగంలో మరొక జలరాశి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.